నమస్కారము. మాస ఫలితాలు కార్తీక మాసానికి సంబంధించినంత వరకు మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్లకు ఈ కార్తీక మాసంలో ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమావేశం కావటం, ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా మిథున రాశి వాళ్లకు కలిసి రాబోతూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో వాటికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. కష్టపడి తాము ఏవైతే ప్రతిఫలాల కోసం ప్రయోజనాల కోసం ఆశిస్తూ ఉంటారో ఆ రకమైనటువంటి కృషి చేస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ మాసం కలిసి రాబోతూ ఉంటుంది. అలాగే నూతన గృహ నిర్మాణాలు, నూతన గృహప్రవేశ యోగాలు కూడా ఈ మాసంలో సంతోషంగా మీరు ఆస్వాదించగలుగుతూ ఉంటారు. ఇక గ్రహ సంచారాల మార్పుల వలన ఈ మాసంలో 1-2 మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. అందరితో కలుపుగోలు వ్యవహారంతో మీరు నిర్వహిస్తూ ఉండాలి. భేదాభిప్రాయాలు చూపించకూడదు. తద్వారా అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణం పెరిగి అన్ని రకాల అభివృద్ధులు పొందేందుకు కూడా మీకు సందర్భం కలిసి వస్తుంది. ఇక ఆరోగ్య విషయాల్లో ఈ మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇతరులకు ఇబ్బందులు కలిగించేటటువంటి పనులకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పని ఎలాంటిది అయినా సరే అంకిత భావంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మానసికమైనటువంటి ఎదుగుదల మెల్లమెల్లగా ప్రారంభమవుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఈ మాసంలో ఈ మిథున రాశి వాళ్లకు ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో గట్టి ప్రయత్నాలు చేయటం ద్వారా వ్యతిరేకపరమైనటువంటి కార్యక్రమాలు, వ్యతిరేకపరమైనటువంటి ఫలితాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటం, మలుచుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో శక్తికి మించినటువంటి ధనాన్ని కూడా మీరు వెచ్చించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచన ఉన్నందున, ప్రమాదం ఉన్నందున వాటిని మాత్రం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య తెలిసి తెలియకుండా అభిప్రాయ భేదాలు ఏర్పడటం, భేదాభిప్రాయాల వలన ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వస్త్రలాభాలు కలిసి వస్తూ ఉంటాయి. భూములు కొనటం, అలాగే వాటిని అమ్మివేసేటటువంటి వ్యాపారాలు ఎవరైతే ఉంటుంటారో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వారికి ఈ మాసం కాస్త సహకరించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వేరు రూపాల్లో తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోగలుగుతారు. వృధాగా ధనం ఖర్చు అయ్యేటటువంటి ఏవైతే పరిస్థితులు ఉంటుంటాయో వాటిని నియంత్రించుకునేందుకు మీరు ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఈ కార్తీక మాసం చక్కగా మీకు కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలకు లోటు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలను మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలు, కుటుంబ బాధ్యతలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అన్నదమ్ముల యొక్క సహకారం ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది. ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు సంఘపరమైనటువంటి విజయాలను సాధించి పెడుతూ ఉంటాయి. పరాక్రమమైనటువంటి ఏదైతే దృఢమైనటువంటి సంకల్పాలు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహన కొనుగోలులు కూడా ఈ మాసంలో జరుపుతూ ఉంటారు. నూతనమైనటువంటి వస్త్ర ప్రాప్తి సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటుంది. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ కార్తీక మాసంలో పాల్గొనగలుగుతూ ఉంటారు ఈ మిథున రాశి వారు. అంతేకాకుండా వేర్వేరు రూపాలలో పుణ్య కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేందుకు, పుణ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా మీకు అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో తాము చేపట్టినటువంటి పనుల్లో కొన్ని పనులు మాత్రం
ఆలస్యం జరిగేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో మిథున రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు రకాల వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని వివిధ ఆశలు చూపించి మిమ్మల్ని ప్రలోభపెట్టి మిమ్మల్ని మోసపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆ మోసపూరితమైనటువంటి కార్యక్రమాలకు వాటిని దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి వారికి మీరు అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి అంశాన్ని, ప్రతి ముఖ్యమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక సొంతంగా మీరు చేపట్టిన పనులు పూర్తి చేసుకోవటం, సొంతంగా మీ కార్యక్రమాలు చూసుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకొని వాటి యందు సంతోషకరమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని విమర్శించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మాసంలో మీరు చేపట్టే కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆశించిన మేరకు ప్రయోజనాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అంతేకాకుండా గతంలో వివిధ రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకొని ఉంటారు మీ యొక్క అభివృద్ధి కోసం. అటువంటి ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల చికాకులు, సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అకాల భోజనాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వస్త్రధారణ విషయంలో, స్థాన మార్పులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ మాసంలో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రమోషన్స్తో కూడినటువంటి హోదాలు లేదా బదిలీలతో కూడినటువంటి గౌరవాలు కూడా ఈ మాసంలో పొందే అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని రకాల జటిలమైనటువంటి సమస్యలను పెంచుకోకుండా, తీవ్రం చేసుకోకుండా పట్టుదలతో వ్యవహరించి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని వాటిని నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కాలానుగుణంగా ఏర్పడేటటువంటి కొన్ని రకాల మార్పులు ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులను తెస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైనా చిన్న అనారోగ్యాలు కనుక ఉన్నట్లయితే వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే పరిష్కారం చేసుకోవటం, వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవటం, తగినటువంటి ఔషధ సేవ చేయటం ద్వారా అనారోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో తీవ్రం చోటు చేసుకోకుండా కొద్దిలోనే ఆ బాధలను, సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారిక విషయాల్లో, బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కుటుంబపరమైనటువంటి జీవనంలో పెను మార్పులు చూపించి అద్భుతమైనటువంటి అవకాశాలకు, అద్భుతమైనటువంటి సంతోషాలకు దారితీస్తూ ఉంటుంది. వేరు రకాలుగా ఈ మాసంలో మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే నూతనంగా కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లో ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో పలుకుబడి కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా లక్ష్యాలు చాలా పెద్దవిగా ఉంటూ ఉంటాయి. వాటిని చేరుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అలాగే పరిచయాలు పెంచుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని కూడా మీకు ప్రయోజనకరంగా మీరు మలుచుకునే అవకాశాలు ఉంటుంటాయి. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కలిసి వస్తూ ఉంటాయి. సంతోషకరమైనటువంటి ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. సాంకేతిక నిపుణులకు పెద్ద సంస్థల నుండి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే కుటుంబ, సంఘ, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతంగా వ్యవహరిస్తూ మీ యొక్క ఫలితాలపైనే,
మీ యొక్క దృష్టి ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మొత్తం మీద ఈ కార్తీక మాసంలో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై నిత్యం కూడా శివారాధన చేసుకోవటం, శివాలయాలు దర్శనం చేసుకోవటం, నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం, నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇవి ఈ నవంబర్ నెలకు కాను మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.